రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి రాగానే యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పిన ట్రంప్ ఇప్పటికీ అది సాధ్యం కాకపోవడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఆయన భార్య సిలియాను బంధించినట్లుగానే పుతిన్ను కూడా అమెరికా నిర్బంధించబోతోందని ఇటీవలి కథనాలు వెల్లడయ్యాయి. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ను బంధించేందుకు కూడా సైనిక చర్య చేపడతారా అని ట్రంప్ను ప్రశ్నించగా ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ఎన్నో ఏళ్లుగా తనకు పుతిన్తో మంచి స్నేహబంధం ఉందని గుర్తు చేశారు. అయితే ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో ఆయన వైఖరితో విసిగిపోయానని, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల వేలాది మంది చనిపారని తెలిపారు. తాను చాలా యుద్ధాలు ఆపానని, కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం నా వల్ల కాలేదని ట్రంప్ అంగీకరించారు. అయినప్పటికీ పుతిన్పై సైనిక చర్య చేపట్టనని ట్రంప్ పేర్కొన్నారు. వెనిజులా అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేయడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమర్థించారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ అరెస్టు గురించి కూడా పరోక్షంగా జెలెన్స్కీ స్పందించారు. నియంత్రణను ఇలా ఎదుర్కోవడం సాధ్యమైతే అలాంటి వారిని ఏం చేయాలో అమెరికాకు తెలుసని అన్నారు. పుతిన్ విషయంలో కూడా అమెరికా ఇలాగే స్పందించాలని జెలెన్స్కీ ట్రంప్ను కోరారు. ఈ క్రమంలోనే పుతిన్ను అమెరికా అరెస్ట్ చేయబోతోందంటూ వస్తున్న వార్తలపై ట్రంప్ స్పందించారు. ఏది ఏమైనప్పటికీ పుతిన్పై సైనిక చర్య చేపట్టనని ట్రంప్ తేల్చి చెప్పారు. కానీ ఉక్రెయిన్తో యుద్ధం ముగింపు విషయంలో రష్యాపై ఒత్తిడి తీసుకురావడం మాత్రం కొనసాగిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. కాగా వెనిజులా రాజధాని కరాకస్లో అమెరికా ప్రత్యేక బలగాలు నిర్వహించిన సాహసోపేత ఆపరేషన్లు 63 ఏళ్ల నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సీలియా ఫ్లోరస్ను కూడా బంధించారు. వెంటనే వారిని విమానంలో అమెరికాకు తరలించారు. అయితే మదురోపై అమెరికా ప్రధానంగా నార్కో టెర్రరిజం ఆరోపణలు మోపింది. 2020లో విడుదల చేసిన అభియోగ పత్రం ప్రకారం మదురో ప్రభుత్వం అమెరికాలోకి వేల టన్నుల కోకైన్ను సరఫరా చేసే ముఠాలకు సహకరిస్తోందని అమెరికా వాదిస్తోంది. ఈ నేరాలకు సంబంధించి ఆయనను విచారించేందుకే ఈ అపహరణ ఆపరేషన్ చేపట్టినట్టు ట్రంప్ యంత్రాంగం పేర్కొంది. అయితే మదురో ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూనే ఉన్నారు.